బా హ్మ్. ఎవరైనా నిన్ను ముద్దుగా నిక్‌నేమ్‌తో వెరైటీగా పిలిచేవారా? నిక్‌నేమ్స్ అంటే డిగ్రీ చదివేటప్పుడు గడ్డం అనేవాళ్ళు గానీ, గడ్డం పెంచేవాళ్ళే. ఓకే. ఊరికే షేవింగ్ చేసుకోవడానికి బద్ధకమేసి. హ్మ్. అది కాకుండా క్రికెట్ ఆడేటప్పుడు ఇంటర్‌లో హ్మ్. నన్నందరూ సిల్లీ ఫెలో అని పిలిచేవాళ్ళు. యాక్చువల్లీ నేను బేసికల్లీ క్రికెట్ ఆడేటప్పుడు బౌలర్‌ని. హ్మ్. బ్యాటింగ్ పెద్దగా ఆడేవాడిని కాదు. బట్ ఎప్పుడైనా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం వచ్చినా అందరిలాగా 4లు, 6లు హార్డ్ హిట్టింగ్ చేసేవాడిని కాదు. ధోనిలా కాదు. జస్ట్ ఒక చిన్న ఇలా పుష్ ఇచ్చేసి వన్స్, టూస్ అలా చేసేవాడిననమాట. హ్మ్. అరే! ఏంట్రా అంత సిల్లీగా బ్యాటింగ్ చేస్తావు అన్నదల్లా సిల్లీ ఫెలో అన్న వరకు వచ్చేసింది. మా క్లాస్‌లో ఒక అమ్మాయి ఉండేది. ఇంటర్ చదివేటప్పుడు. ఆ! ఆ అమ్మాయినందరూ బక్కపొడి అని పిలిచేవాళ్ళు. బక్కపొడే? హ్మ్. ఒక్క పొడిలే గదేంటిది? ఆ అమ్మాయి ఎప్పుడు లంచ్ బాక్స్‌లో ఏదో ఒక పొడి తెచ్చుకునేది. కర్రీస్ వచ్చేవి కదా? అహా! ఏదైనా రకరకాల పొడులు గోంగూర పొడి, తోటకూర పొడి. ఇదేంటి అప్పుడైపోద్ది కదా! అంటే నాకు ఇదే ఇష్టమే అనేదన్నమాట. పిల్లేమో బక్కగా ఉండేదేమో దాంతో అందరూ కూడా బక్కపొడి అని పిలిచేవాళ్ళు. ఏ బక్కపొడి ఇదా ఇలాగా అనేవాళ్ళు అనమాట. డిగ్రీ చదివేటప్పుడు మా ఫ్రెండ్‌ని పులిగాడని పిలిచేవారు. అయితే వాడు స్టార్టింగ్‌లో కాలేజ్ జాయిన్ అయినప్పుడు వాడేం చెప్పేవాడంటే, మా ఊళ్ళో 6 గంటల తర్వాత ఎవ్వరు బయటికే తిరగరు. ఓహ్! అందరూ తలుపులేసుకొని ఇంట్లోనే ఉంటారు అనేవాడు. ఎందుకు దెయ్యాలొచ్చేవా? కాదు పులులు తిరిగేవట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? వాళ్ళ ఊరి పేరు కూడా చింతలపూడి. మేము నిజమే అనుకున్నాం. అది పుడి, చింతల పులి కాదుగా. సర్లే అదేదో సింక్ అయింది అనుకున్నాం గానీ, తర్వాత మాకు తెలిసిందేంటంటే ఈడు మాకు అందరికి ఇది కానీ కొట్టాడు, వీళ్ళు మస్కా కొట్టాడు. అందుకని అక్కడి నుంచి ఈడు పులిగాడు, పులిగాడు అని పిలిచేవాళ్ళు వాళ్ళు. నేనైతే స్టోరీ బాయ్ అని పెట్టేదాన్ని. ఓకే. నీకొక విషయం తెలుసా? ఆ! మా క్లాస్‌లో ఒక అమ్మాయి బంటి. ఆ! బంటి, బబ్లీ ఉంటాయి కదా! ఆ పిల్ల బన్ లేకుండా టీ తాగేది కాదు. అందుకు దాని అచ్చా! పేరు బంటి. బన్ను, టీ కలిపి కలిపితే బంటి. ఇంట్రెస్టింగ్. అయితే నీకు ఇంకోటి చెప్తా. హ్మ్. డిగ్రీ చదివేటప్పుడు ఒకడిని మేము 5'5" అని పిలిచేవాళ్ళం. 5 ఫీట్ 5 ఇంచెస్. అని మీరు అనుకుంటారు కదా! అది కాదు. ఆ! 5 ఇలా, 5 ఇలా. మీకు తెలిసిన నిక్‌నేమ్స్ ఏమైనా ఉన్నాయా? కామెంట్ చేయండి. చేంజ్. హ్మ్. So please subscribe whatever. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!